ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో చింతిస్తూ ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్లుగా కొన్నిసార్లు పోగొట్టుకొని చింతిస్తూ ఉంటారు. ఆ పోయిన దాన్ని బట్టి ఎలా చేయాలి, ఏం చేయాలి. కొంతమంది భార్యను పోగొట్టుకోను, భర్తను పోగొట్టుకోను, పిల్లలను పోగొట్టుకోను, ఆ జ్ఞాపకాలు ఎలా ఏంటి అని, మరి ఎలా మర్చిపోవాలి, ఆ దినాలు ఎలా గడిచిపోవాలని చాలామంది ఇలా చింతిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలకి ఇలా చింతిస్తున్నప్పుడు దేవుని వాక్యమే మనకు ఒక ఆదరణ. దేవుని వాక్యం మనల్ని అన్ని విధాలుగా బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశం రాజు వచ్చి చెరగా తీసుకొని పోయాడు. కొంతమంది యెరూషలేము పడగొట్టి చాలామంది, దానిలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముఖ్యులుగా కనిపిస్తారు. ఇలా చాలామంది వెళ్ళిపోతే ఇర్మియా గ్రంథంలో మనకి కనిపించే విషయాలు ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని మరలా అక్కడి నుంచి తీసుకొని వస్తానంటాడు. అంటే వీళ్ళు అన్ని సంవత్సరాలు దేశంగాని దేశం వెళ్ళి ఇక్కడ ఆరాధనలు, ఇక్కడ అర్పణలు, ఇక్కడ బలులు, ఇక్కడ నైవేద్యాలు, ఇక్కడ దేవునికి చేసే ఆరాధన, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి భార్య పిల్లలు ఒక చెరసాల్లోకి వేయబట్టం అంటే మర్చిపోలేని విషయం, చాలా చింతించేటటువంటి విషయం అన్నమాట. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, అమెరికాలో బాబ్ టిప్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తనకు మ్యారేజ్ అయ్యి 50 సంవత్సరాలు అయిందంట. భార్య చనిపోయిందంట. భార్య చనిపోతే ఆ భార్యను బట్టి చాలా చింతపడుతున్నాడంట. ఎలాగా, భార్య ఉన్నప్పుడు మరి ఫంక్షన్లు కానీ రకరకాల ఫంక్షన్లో సంతోషంగా ఆనందంగా ఆమె చేసే కార్యక్రమాలు, తను చేసే కార్యక్రమాలు, ఆ ఫంక్షన్లో డేట్లు వచ్చినప్పుడల్లా తనుంటే ఎలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అని గుర్తు చేసుకుంటా చాలా బాధపడతా, అసలు ఈమెను ఎలా మర్చిపోవాలి, ఈ చింత ఎలా అని చాలా చింతిస్తా అట్లాగా బాధపడతా ఉన్నటువంటి సందర్భాలు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ ఇర్మియా గ్రంథంలో ఈ మాటను గుర్తు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మరలా 70 సంవత్సరాలు మరి అక్కడ నుంచి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, రాబో కాలాల్లో మీకు సమాధానకరమైన సంగతులే కానీ మరొకటి మీకు ఉన్నాం. మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తాను, నన్ను వెతికితే మీకు దొరుకుతాను, మీకు సమాధానకరమైన పరిస్థితులు మరలా మీ మొదటి స్థితి మీకు ఇస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి రాబోయే కాలాలు ఉన్న పరిస్థితుల గురించి మనం చింతించకుండా భవిష్యత్తు ఏముంది, భవిష్యత్తులో చేయాల్సిన పని ఏంది. ఇక ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచిపోయింది, భార్యతో ఆమె వెళ్ళిపోయింది. ఇక అయ్యే జ్ఞాపకాలు చింతిస్తా అట్లనే కూర్చుంటే నేను ఇంకా పనులేమి చేసుకోలేను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరి సమాధానకరమైన సంగతులు అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి నేను కూడా నా భవిష్యత్తు ఏమైందో దాని గురించి నేను భారం కలిగి ఉండాలి. జరిగిపోయిన దాని గురించి చింతపడతా అక్కడే ఉంటే నేను ఇక ముందుకి నడవలేను. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను కూడా ముందుకి భవిష్యత్తు గురించి భారం కలిగి ఉండాలని దేవుని వాక్యంతో ఆదరించబడి ఆయన ముందుకెళ్తూ ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో, రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. కాబట్టి మీరు చింతపడవద్దు. దేవుడు మీ భవిష్యత్తు ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ప్రణాళిక దేవుడు మీకు వేస్తాడు, మనకు వేస్తాడు. కాబట్టి భార్య జరిగింది, అట్లా చనిపోయింది, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఆమె అంతవరకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆమెతో అంతకాలం ఉండాలని దేవుడు చెప్పాడు. ఇక అంతే అయిపోయింది. కాబట్టి ఇక రాబో దినాలు ఫ్యూచర్ ప్లాన్ ఏంది, దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు చింతించొద్దని చెప్తున్నాడు, దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు నాయలు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని అట్లా మనం వాక్యములో నుంచి, దేవుడు చెప్పే సంగతుల నుంచి ఫ్యూచర్ దేవుడు మనకి ఎలాంటి ప్రణాళికలు వేశాడో వాటిని గుర్తు చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ మాటలు వింటున్న మీరు ఏ విషయంలోనైనా చింతిస్తూ ముందుకెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, బిడ్డలను కోల్పోయో, ఇంకా ఏదన్నా డబ్బును కోల్పోయో, ఏం చేయాలి, ఉండదే ఇది ఉండదంతా పోయింది అని చెప్పేసి నువ్వు అట్లానే ఉండి, కొంతమంది అయితే ఇక నేను మాత్రం బ్రతికుండి ఉపయోగం ఏంది, ఇక నేను మాత్రం ఉండి ఉపయోగం ఏందని చాలామంది ఇక వాళ్ళకు వాళ్ళే ఇక చాలా నిందించుకుంటా, చాలా హీనంగా చూసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధించేటటువంటి దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. జీవం కలిగిన దేవుని భక్తులుగా మనం ఉన్నాం. దేవుడు నీ గురించి ఏ ప్రణాళిక వేశాడో
రాబో కాలాల్లో సమాధానకరమైన సంగతులు, రాబో కాలాల్లో ఆశీర్వాదం, మేలు, శాశ్వత జీవం నీ కొరకు సిద్ధపరిచిన ఓ ప్రణాళిక ఉంటుంది. ఇక్కడే కూర్చొని చింతిస్తూ ఉంటే నీకు ఉపయోగం ఉండదు. కాబట్టి లేచి దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఫ్యూచర్ గురించి భారాన్ని కలిగి ఉండు. ఇంకా రాబో తరాల గురించి భారం కలిగి ఉండు. దేవుడు బోధించేది అదే నీకు. దేవుని పెట్టాలి. ఎందుకంటే మనం పోయిన దాన్ని మరలా తెచ్చుకోలేము, అవునా కాదా? కానీ యేసుక్రీస్తు కృపను బట్టి ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆ చింత నుంచి విడుదల పొంది ఆ ఆశీర్వాదంలో మనం ముందుకు అడిగేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేని గురించి మీరు చింతించగాకండి. జరిగేదంతా దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇదిగో ప్రభువా, నా చింత యావత్తంతా నీ మీద పెడుతున్నాను. మీరు దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మీ దేవునికి తెలియజేస్తూ మీ చింత యావత్తు ఆయన మీద పెట్టి ప్రార్థనతో మనం ముందుకెళ్తే మన హృదయాలకి ఆయన ఆత్మ సమాధానం కలగజేస్తాడు, కాపుదల ఉంచుతాడు, నెమ్మది కలగజేస్తాడు. ఈరోజు ప్రభు నీకు సమాధానం, నెమ్మది కలగజేసి జరిగిన దాన్ని మర్చిపోయి అక్కడి నుంచి లేచి ఫ్యూచర్ ప్లాన్, దేవుని ప్రణాళిక ఏమైందో దాని గురించి ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసయ్యా, నీ గొప్ప నామానికి స్తోత్రాలు. నాయన, నీ బిడ్డలు ఏదైనా పోగొట్టుకొని చింతిస్తున్న వారైతే ఈరోజు నాయన మాతో మాట్లాడావు. నాయన సోదరుడు బాబే టిప్పు గురించి మాట్లాడావు. నాయన, మేము దేవుని గురించి చింతించకుండా ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన వాళ్ళకు ఒక నిరీక్షణ ఇచ్చి నాయన వారి సమాధానపరిచి ఆశీర్వదించిన నీ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మేము కూడా నాయన అక్కడే ఉండకుండా లేచి ఆ చింతను వదిలిపెట్టి మా గురించి మీరు కలిగి ఉన్న ప్రణాళిక, ఆ భారం కలిగి ముందుకెళ్ళి కృపద ఇచ్చామని, ఆ సమాధానం వెతికే కృపద ఇచ్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.